అంటే ఒక 10% ఆఫ్ స్టూడెంట్స్ కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవుతారు. మిగతా 80-90% కన్సల్టెన్సీస్ మీద డిపెండ్ అవుతుంటారు. సో అలాగా యువర్ కన్సల్టెన్సీస్ ప్లే మేజర్ రోల్. అన్వెంటెక్ ఇన్నోవేషన్స్ ఎంత డిఫరెంట్, హౌ డూ యూ సెలెక్ట్ స్టూడెంట్స్? మా ఫోకస్ కంప్లీట్గా ఏంటి అంటే ఎవరైతే ఎలిజిబులో, ఎవరైతే దీన్ని చేయగలరని మాకు అనిపిస్తుందో వాళ్ళని తీసుకుంటాం. ఇప్పుడు వాడు వచ్చి నాకు ఒక 10 లక్షలు కడితే నాకు జాబ్ ఇప్పించు అంటే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ మీ ఫర్ ఎ సింగిల్ జాబ్. కానీ లోపలికి వెళ్ళాక నెక్స్ట్ డేనే వాడు బయటకు వచ్చేస్తాడు. సో కన్సల్టెన్సీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు అంటున్నారు, అండ్ కన్సల్టెన్సీస్ మీద చాలా చీప్ ఒపీనియన్ ఉంది, కానీ అలాంటి కన్సల్టేషన్ మీరు పెట్టారు. ది మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్ వచ్చేసి కన్సల్టెన్సీ అండి. బికాజ్ ఏ బిజినెస్లో లేనిది, ఎలాంటి దగ్గర చేయింది కన్సల్టెన్సీ చేస్తారు. వాళ్ళు ఎంత మేము క్యాపబుల్ అని ఫీల్ అయితే అంత ఛార్జ్ చేయొచ్చు, బట్ ఛార్జ్ చేసిన దానికి సర్వీస్ ఇవ్వాలి. వాళ్ళు ఆ సర్వీస్ ఇవ్వకపోవడం వల్లే కన్సల్టెన్సీ అనేది అంత వర్స్ట్ వర్డ్ అయిపోయింది. అండ్ డిగ్రీ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా, ఏ డిగ్రీ అయినా, పేరెంటల్ ప్రెషర్ ఎలా ఉంది, సొసైటల్ ప్రెషర్ ఎలా ఉంది? ఐ కెన్ సీ వన్ ఎగ్జాంపుల్. నా క్లోజ్ ఫ్రెండ్, హీ క్యాన్ ప్లే క్రికెట్ వెరీ వెల్. ఇప్పుడు తన కరెక్ట్ గైడెన్స్ ఉంటే హీ క్యాన్ ప్లే ఫర్ నేషనల్స్. తనకి 10th ఉన్నప్పుడే తనకి రంజీస్లో ఛాన్స్ వచ్చింది. దెర్ ఈజ్ ఏ పాయింట్ వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చింది. ఇట్స్ ఆల్ కమ్స్ అండర్ ప్రెజర్ ఆఫ్ పేరెంట్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. అండ్ ఇవాళ పాడ్కాస్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది ఇంపార్టెంట్. 10th క్లాస్ చదువుకున్న స్టూడెంట్కి, ఇంటర్ చదువుకుంటున్న స్టూడెంట్కి, డిగ్రీ చదివిన స్టూడెంట్కి, పాస్ అవుట్ అయిన వాళ్ళకి, నిరుద్యోగులకి, అండ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా. బికాస్ ఇప్పుడున్న సొసైటల్ ప్రెషర్స్ కానీ అండ్ ఇప్పుడున్న పేరెంటల్ ప్రెషర్స్ వల్ల చాలామంది నిరుద్యోగులుగా మారి చాలా డిసప్పాయింట్మెంట్తో ఉన్న రోజులు. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ని కల్పించవచ్చు, బట్ వాళ్ళకి ఎటెళ్ళాలి, ఏ సోర్స్ మనం చూస్ చేసుకోవాలి, ఎటువంటి మార్గంలో వెళ్తే మనం ఒక మంచి ఆపర్చునిటీ మనము చూస్ చేసుకోవచ్చు అనేది చాలామంది క్లారిటీ లేదు. బట్ ఈ పాడ్కాస్ట్ చూస్తే డెఫినెట్లీ ఒక కన్ఫ్యూజన్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి క్లారిటీ వస్తుంది. అండ్ ఆ క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు అన్వెంటెక్ ఇన్నోవేషన్స్ ఫౌండర్ హరికృష్ణ గారు. అండ్ తను ఒక జాబ్ లేదు అన్న ఫ్రస్ట్రేషన్ నుంచి 50 crores బిజినెస్ స్టార్ట్ చేశారు. అండ్ అంతకంటే బెస్ట్ పర్సన్ ఉంటారా మనకు క్లారిటీ ఇవ్వడానికి? సో లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు హిమ్. హాయ్ హరికృష్ణ గారు, ఎలా ఉన్నారు? హాయ్ లాస్యా గారు, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఒక యావరేజ్ స్టూడెంట్ మీరు, జాబ్ లేదు, ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది, ఆ ఫ్రస్ట్రేషన్ని 50 crore బిజినెస్గా ఎలా మార్చుకున్నారు? ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీ అండి. లైక్ వి జస్ట్ నీడ్ ఎ వన్ లూప్ హోల్. ఎక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఏం స్టార్ట్ చేయాలనుకున్నది మన దగ్గర ఉండడం వల్లనే ఇదంతా స్టార్ట్ అయిపోతుంది. నేను లైక్ ఇట్స్ కంప్లీట్లీ ఆన్ మై ఫ్రస్ట్రేషన్. మన హైదరాబాద్లో జరుగుతుంది, బెంగళూరులో, ఎంటర్ ఇండియా, జాబ్ లేకపోవడం, జాబ్ లేదు అన్నది ఒక స్టూడెంట్కి, ఒక బీటెక్ అయిపోయిన స్టూడెంట్, ఒక యావరేజ్ స్టూడెంట్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి జాబ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది లైక్ వీ కాంట్ సే ఇన్ వర్డ్స్. సో ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. మనం బీటెక్ అయిపోయిన తర్వాత వెంటనే జాబ్ రావాలి అన్నది ఎంత పెద్ద, లైక్ దే కెన్ ఫీల్ దట్ ఇట్స్ ఎ పెద్ద వరం. సో దట్స్ ఫ్రస్ట్రేషన్ ఈజ్ లైక్ నాకు జాబ్ వచ్చిన జాబ్ని నేను రిజెక్ట్ చేశాను జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఇస్ నాట్ మై వే. సో ఐ గాట్ అన్ ఆఫర్స్ ఇన్ జర్మనీ ఇన్ కాలేజ్, కానీ నేను రిజెక్ట్ చేశాను. తర్వాత బెంగళూరులో జాబ్ వచ్చింది, రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేసిన తర్వాత అగైన్ ఎవ్రీవన్ ఈజ్ సీయింగ్ మీ యాజ్ ఎ ఫెయిల్యూర్ బికాజ్ జాబ్ లేదు. సో నాకు కావాలనుకున్నప్పుడు మళ్ళీ జాబ్ రాలేదు. I paid to one consultancy when I came back to Hyderabad. I paid to one consultancy. Like it's a very sad story. They cheated me. మేము ఆ డబ్బులు తీసుకొచ్చిన డబ్బులు పర్పస్ వేరు, చేసిన వేరు. ఆ ఫ్రస్ట్రేషన్ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేయాలి అనే ఒక లూప్తో ఇక్కడే ఉండి నేనేం చేయగలను, నాకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు అనే ఒక ఐడియాతో పుట్టుకొచ్చిన బిజినెస్ అండి. సో కన్సల్టెన్సీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు అంటున్నారు, అండ్ కన్సల్టెన్సీస్ మీద చాలా చీప్ ఒపీనియన్ ఉంది. ఎందుకంటే అమీర్పేట్ వల్ల కావచ్చు, ఇంకో పంజాగుట్ట వల్ల కావచ్చు, కానీ అలాంటి కన్సల్టేషన్ మీరు పెట్టారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్స్? కన్సల్టెన్సీ అనే వర్డ్ లైక్ ఈవెన్ ఇఫ్ మీరు ఇప్పుడు సెర్చ్ చేసిన గూగుల్లో ది మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్ వచ్చేసి కన్సల్టెన్సీ అండి. బికాజ్ ఏ బిజినెస్లో లేనిది, ఎలాంటి దగ్గర చేయింది కన్సల్టెన్సీ చేస్తారు. కన్సల్టెన్సీ అన్నది ఇట్స్ వెరీ 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 బ్యూటిఫుల్ వర్డ్. ఇట్స్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ఎవ్రీ బిజినెసెస్. సో ఏ బిజినెస్కైనా
ప్రతి ఒక్క దాంట్లో నాట్ ఇన్ మ్యారేజ్ జరిగేటప్పుడు, లైక్ జరిగిన తర్వాత, పిల్లలు పుట్టినప్పుడు, తర్వాత మ్యారేజ్ జరగడానికి అయ్యేది మధ్యలో, లైక్ ఎవ్రీథింగ్ వీ కాల్డ్ ఇట్ యాజ్ కన్సల్టెన్సీ. కానీ డ్యూ టు ఆల్ దీస్ అమీర్పేట్ ఆర్ లైక్ సమ్ వన్ ఎల్స్, కొన్ని కన్సల్టెన్సీస్ ఏమైపోయిందంటే కన్సల్టెన్సీ అనేది ది వరస్ట్ వర్డ్గా తయారైపోయింది. బికాస్ దే ఆర్ ఛార్జింగ్. సి కన్సల్టెన్సీ ఏం చేయలేదు, దే క్యాన్ ఛార్జ్ హౌ ఎవర్, లైక్ వాళ్ళు ఎంత మేము క్యాపబుల్ అని ఫీల్ అయితే అంత ఛార్జ్ చేయొచ్చు. బట్ ఛార్జ్ చేసిన దానికి సర్వీస్ ఇవ్వాలి. వాళ్ళు ఆ సర్వీస్ ఇవ్వకపోవడం వల్లే కన్సల్టెన్సీ అనేది అంత వరస్ట్ వర్డ్ అయిపోయింది. బట్ ఇంత రాంగ్గా మేము అనుకుంటున్న కన్సల్టెన్సీస్ అసలు ఏం చేయలేవు అనుకుంటున్నా, ఇంకా ఎందుకు అమీర్పేటలో అంతమంది స్టూడెంట్స్, అన్ని ఇన్స్టిట్యూషన్స్, హౌ ఆర్ దే రన్నింగ్ ఇట్? ల్యాక్ ఆఫ్ క్లారిటీ. ఒక స్టూడెంట్కి వాడికి ఏం కావాలి అనేది క్లారిటీ ఉండట్లేదండి. ఇప్పుడు యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే దట్ మొన్న జరిగిన ఎస్బీఐ క్లర్క్ పొజిషన్స్కి వీ హ్యావ్ ఓన్లీ 16,000 పొజిషన్స్, బట్ 19 lakhs స్టూడెంట్స్ అప్లై చేశారు. అందులో ఎంతమంది బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు? 15 lakhs స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్. ఎందుకు అంటే బీటెక్ చదివిన వాళ్ళు ఒక ప్యాషనేట్గా ఒక ఇంజనీర్ అవ్వాలి అనుకున్నారు. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ పేరెంట్స్ ఏదర్ ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్ కోర్స్ అన్న వాళ్ళు బీటెక్ చేసిన తర్వాత వై ఆర్ దే యాప్టింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ జాబ్స్, ఎస్బీఐ జాబ్ క్లర్క్స్, వీటికి ఎందుకు యాప్ట్ చేస్తున్నారు? ఇదే అండి, లైక్ మై మెయిన్ హోల్ పాయింట్ ఈజ్ ల్యాకింగ్ ఆఫ్ క్లారిటీ. సో ఇక్కడ ఏమైపోతుందంటే బీటెక్ ఇంటర్ అయిపోయిన వెంటనే బీటెక్ జాయిన్ అవ్వాలి అన్నది సొసైటీ క్రియేట్ చేసిన పాత్. సో ఈ పాత్లోనే మా అక్క కొడుకు బీటెక్ జాయిన్ అయ్యాడు, ఇంకా వీడు ఏం చేస్తాడు, వీడు బీటెక్ జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంది అన్నది కూడా మర్చిపోయారండి. సో ఇప్పుడు ఎవరు ఏం చేసినా నెక్స్ట్ ఏంటి, ఎంబీబీఎస్ఆ బీటెక్, ఈ రెండు ఉంటున్నాయి. నువ్వు ఎస్బీఐ క్లర్క్కి పొజిషన్ అప్లై చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళే కదండి డబ్బులు ఇవ్వాల్సింది. ఆ పొజిషన్కి అప్లికేషన్ ఫీ 1,000 2,000 ఇంట్లో వాళ్ళు ఇవ్వాల్సింది కదండి. కొన్ని ల్యాక్స్ పెట్టి బీటెక్ చదివించినప్పుడు ఎందుకు ఎస్బీఐ క్లర్క్కి 1,000 రూపీస్ 2,000 రూపీస్ మ్యాటర్ కాదు. ఎందుకు అప్లై చేస్తున్న క్వశ్చన్ ఎందుకు అడగట్లేదు? దే జస్ట్ నీడ్ ఏ జాబ్. ఆ జాబ్ కావాలి అనుకున్నప్పుడు ఇన్ని ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. ఇన్వెస్ట్ చేసేటప్పుడన్నా ఆలోచించాలి. ఇఫ్ ఎస్బీఐ క్లర్క్కి నేను 1,000 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఇస్తున్నాను అన్నప్పుడు డిగ్రీ చదివితే అయిపోద్ది కదా. ఇక్కడ ఏమైపోతుందంటే డిగ్రీ చదివినోడు అప్లై చేయొచ్చు, బీటెక్ చదివినోడు అప్లై చేయొచ్చు. డిగ్రీ చదివితే నామోషి కదా, నామోషి అయిపోతుంది. ఇక్కడ వాడి లైఫ్ మాత్రమే స్పాయిల్ చేయట్లేదండి. నిజంగానే ఎస్బీఐ క్లర్క్ కావాలనుకున్నవాడు డిగ్రీ చదువుతున్నాడు, వాడి పొజిషన్ కూడా ఇంజనీర్ వాడు అప్లై చేస్తున్నాడు. ఇక్కడ వాడి పొజిషన్ ఒకటే ఇంజనీర్ చదవడం వల్ల వాళ్ళ లైఫ్ ఒకటే నాశనం చేయట్లేదు. ఎవడైతే నిజంగానే ఎస్బీఐ క్లర్క్ కావాలనుకుంటున్నాడో వాడి కెరియర్ కూడా స్పాయిల్ చేస్తున్నాడు. ఇట్స్ ఆల్ కమ్స్ అండర్ ప్రెజర్ ఆఫ్ పేరెంట్స్. సో వీళ్ళు పేరెంట్స్ పెట్టే ప్రెజర్లోనే ఇదంతా అయిపోతుంది. వి కాంట్ లైక్ ఇప్పుడు మీరు నమ్మరు, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఈ కరికులం ఎన్ని ఇయర్స్ బ్యాక్ ప్రిపేర్ చేసి ఉంటారండి? ఆల్మోస్ట్ చాలా ఇయర్స్. ఎన్ని ఇయర్స్ అయ్యిండొచ్చు? డెకేడ్ అయింటుందా? ఇట్స్ 25 years బ్యాక్. 25 years బ్యాక్ నుంచి సేమ్ ప్యాటర్న్ మనం ఫాలో అవుతాం. అప్గ్రేడ్ చేయలేదు, అప్డేట్ అవ్వట్లేదు. ఇప్పుడు కొత్తగా ఏ జాయిన్ అయింది, ఇవన్నీ అవుతున్నాయి. జస్ట్ సబ్జెక్ట్స్ అప్గ్రేడ్ చేస్తున్నాండి, ప్యాటర్న్ ఈజ్ నాట్ అప్గ్రేడింగ్. అరే ఒక బీటెక్ స్టూడెంట్కి ఇప్పుడున్న జనరేషన్లో బీటెక్ సెకండ్ ఇయర్లోనే వాళ్ళకి చాలా అర్థమైంది. వెన్ వీఆర్ ఇన్ దట్ ఏజ్ మనకేం తెలియకపోవచ్చు. ఇప్పుడున్న వాళ్ళకి బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే వాళ్ళకి ఆల్మోస్ట్ అంతా అర్థమైపోతుంది. దే వాంట్ టు బి అన్ ఆర్టిస్ట్ ఆర్ దే వాంట్ టు బి అన్ ఎంటర్ప్రెన్యూర్, దే వాంట్ టు బి అన్ ఇంజనీర్. ఏం కాలం వాళ్ళకి అర్థమైపోతుందండి. బట్ నో వన్ ఈజ్ క్వశ్చనింగ్. వై కాంట్ ఒక స్టూడెంట్ వాడికి ఏం కావాలి అనుకున్నది ఆ కాలేజ్లో వాడు క్వశ్చన్ చేయగలిగితే మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదండి. ఇఫ్ బీటెక్ సెకండ్ ఇయర్లో వాడు ఫిక్స్ అయిపోయాడు, లైక్ సమ్వన్ ఇస్ దే వాంట్ టు బి అన్ ఆర్టిస్ట్, దే క్యాన్ యాడ్ సబ్జెక్ట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ సబ్జెక్ట్ యాడ్ చేయొచ్చు. ఈవెన్ ఇన్ ఇంజనీరింగ్ అంటే ఓన్లీ ఇట్లా సాఫ్ట్వేర్ అవ్వడానికి కోసమే కదండి. అసలు ఏ డిగ్రీ అయినా ఏ ఎడ్యుకేషన్ అయినా వాళ్ళకి స్కిల్ నేర్పించాలండి, సబ్జెక్ట్ కాదు. డిఫరెన్స్, మెయిన్ గ్యాప్ డిఫరెన్స్ వచ్చేసి వాళ్ళు సబ్జెక్ట్ ఓన్లీ ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే నేర్పిస్తారండి. ఇండస్ట్రీకి కావాల్సింది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. వాళ్ళకి ఆ ప్రాబ్లం వాళ్ళు చదివేటప్పుడే ఒక ప్రాబ్లం క్రియేట్ చేయండి, క్రియేట్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ వాళ్ళకి నేర్పించండి. వాళ్ళలో నుంచి వాళ్ళకి పుట్టుకొస్తుంది వాళ్ళు ఏమవ్వాలి అండి. నిజంగానే ఈ ఎడ్యుకేషన్ సిస్టమే మారాలా కంప్లీట్గా అండి. లైక్ వాట్ ఎవర్ వీఆర్ ఫాలోయింగ్ ఈజ్ as 0. I can say 100లో -10 -20 as well, not a 0 as well. బట్ లక్షలు తగిలేస్తున్నది తెలియక, క్లారిటీ లేక, వాళ్ళకి ఏం చేయాలి ఏం అవ్వాలి అనేది క్లారిటీ లేకే ఇన్ని లక్షలు పెడుతున్నారండి.
ఒక నార్మల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు స్కూల్స్ ఇవన్నీ పెడుతున్నారు, స్కూల్స్లో ఎంత చదువుతున్నారు ఇవన్నీ చేసేసి ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళ మెయిన్ గోల్ మ్యాక్సిమం మంచి ఐడియా ఉన్న వాళ్ళు అంటే ఐఐటీలో సీట్ కొట్టాలి. సో అవుట్ ఆఫ్ మన ఇండియా మొత్తంలో ఒక 12-13 ఐఐటీ కాలేజెస్ ఉంటాయండి. దాని తర్వాత అంటే నాన్ ఐఐటీ వాళ్ళందరూ ఫెయిల్యూర్ కింద లెక్క. ఐఐటీ వస్తేనే నువ్వు అయినట్టు అంటే నాన్ ఐఐటీ వాళ్ళందరూ ఫెయిల్యూర్ కింద లెక్క. ఫర్ ఆఫ్టర్ బీటెక్ జాబ్ క్యాంపస్లో సెలెక్ట్ అయిపోతారు. క్యాంపస్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఓకే సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఫెయిల్ అయిన వాళ్ళందరూ క్యాంపస్లో జాబ్ రాని వాళ్ళందరూ ఫెయిల్యూర్ కిందనా? కాదండి. సో వాళ్ళకి ఇప్పుడు మీరు రీసెంట్గా వింటున్నాం లే ఆఫ్స్ గురించి, వీళ్ళందరూ క్యాంపస్లో సెలెక్ట్ అయిన వాళ్ళే అంటే ఇప్పుడు వీళ్ళు ఫెయిల్యూర్. నిజంగానే అంటే ఎప్పటికప్పుడు ఫ్యాక్టర్స్ ఎన్ని చేంజెస్ అవుతున్నా ఎఫెక్ట్ అవుతున్నా మీరు అన్నట్టు టాపర్స్కే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్స్ వస్తున్నాయి. అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు లే ఆఫ్ చేస్తున్నారు, తీసేస్తున్నారంటే ఏంటి, ఎక్కడ తప్పు జరుగుతుంది? వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదా, లేకపోతే ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి కట్ ఆఫ్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో కట్ ఆఫ్ చేస్తున్నారు? అప్గ్రేడేషన్ అండి. మీరు ఇప్పుడు మనం ఇల్లు కట్టించుకున్నప్పుడు కూలీ కూడా వాడు పని చేయకపోతే తీసేస్తామండి. సారీ టు యూజ్ దిస్ వర్డ్ కూలీ, బట్ ఇది ఫ్యాక్ట్ అండి. మనం ఎవ్రీ వన్ ఈవెన్ ప్రతి ఒక్కరికి వాళ్ళ పైన ఉన్న పొజిషన్ వాళ్ళు బెస్ట్ అనిపిస్తుందని ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ అండర్ సమ్ పని. సో వీ కెన్ యూజ్ ఎనీ వర్డ్ ఫర్ దట్, లైక్ లేబర్, లైక్ కాకపోతే కాలర్డ్ లేబర్, అంతే. ఎవ్రీ వన్ ఈజ్ సేమ్. వాళ్ళ ప్రొఫెషన్లో దే ఆర్ డూయింగ్ బెస్ట్. నువ్వు అప్గ్రేడ్ అవ్వకోకుండా నువ్వు ఉన్నావు లైక్ ఇట్లా నీకు క్యాంపస్లో జాబ్ వచ్చేసిందంటే తీసేస్తారండి కన్ఫర్మ్. నీకు 10 years ఎక్స్పీరియన్స్ వచ్చిందా, నువ్వు ఆ తర్వాత అప్గ్రేడ్ అవ్వట్లేదు. 10 years నుంచి జావా స్క్రిప్ట్ నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఏఐ వచ్చేసింది, నువ్వు ఊరికే కూర్చొని కోడింగ్ జస్ట్ ఎంటర్ చేసి ఇచ్చేస్తుంది. నువ్వు అప్గ్రేడ్ అవ్వాలని. ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి అంటున్నారు, ఏఐ వల్ల పోవండి, ఏఐ యూజ్ చేయకపోవడం వల్లే పోతాయి. ఇప్పుడు అమీర్పేటలో కానీ ఊర్లలో కానీ చాలామంది డిగ్రీ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ని కదిలిస్తే ఏడుస్తున్నారు. ఎందుకంటే జాబ్ లేదు, ఇంట్లో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఇయర్స్ పెరిగే కొద్దీ భయం వేస్తుంది. ఏంటి అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? జాబ్స్ లేవు అని ఒక పక్క అంటున్నారు, కానీ జాబ్స్ రిసోర్సెస్ కావాలి అని మీలాంటి వాళ్ళ అన్వెంటెక్ సొల్యూషన్స్కి కాల్స్ చేస్తున్నారు కంపెనీస్. 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? జాబ్స్ లేవు అన్నది నేను లాస్ట్ 10 years నుంచి చెప్తున్న వర్డ్ ఏంటంటే జాబ్స్ లేవు అన్నది అస్సలు కరెక్ట్ కాదు. బికాజ్ మీరు ఈ రోజుకి ఒక సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 weeks బ్యాక్ తీసుకుంటే పెద్ద కంపెనీస్ అన్నీ టీసీఎస్, యాక్సెంచర్ ఇలాంటి కంపెనీస్ అన్ని లే ఆఫ్ చేశారు. అన్నీ కౌంట్ చేసుకున్న 15,000 లే ఆఫ్స్ జరిగాయి. సో ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ దట్ ఎంత పెద్ద లే ఆఫ్ జరుగుతుంది, సాఫ్ట్వేర్ అంత పడిపోతుంది, ఏంటి జాబ్స్ సెక్యూర్ లేదా. ఇమీడియట్గా నెక్స్ట్ వీక్ క్యాప్జెమిని 35,000 ఓపెన్ పొజిషన్స్ మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి పోస్ట్ చేశారు. మరి అదేంటి? దే ఆర్ నాట్ సెలెక్టింగ్ ఏ ప్రాపర్ వే టు గెట్ ద జాబ్, ఆర్ వాళ్ళకి కావాల్సిన జాబ్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారండి. ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీరు ఇప్పుడు ఎవరన్నా ఒక ఫ్రెషర్కి కాల్ చేసి అడగండి ఏ జాబ్ కావాలి నీకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏం చేస్తాం? వాళ్ళకి డెవలపరా, టెస్టరా? డెవలపర్ ఈజ్ అ జాబ్, టెస్టర్ ఈజ్ అ జాబ్, యూనిట్ టెస్టింగ్ ఈజ్ అ జాబ్, ప్రొడక్షన్ ఈజ్ అ జాబ్, తర్వాత వీళ్ళందరినీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఈజ్ అ జాబ్. ఇవన్నీ సాఫ్ట్వేర్లోనే ఉంటాయండి, ఇవన్నీ ఐటీకి సంబంధించినటివే. ఇఫ్ వి స్టార్ట్స్ ఫ్రమ్ లోకల్ అడ్మిన్ అంటే సిస్టమ్స్ రిపేర్ చేస్తారండి. వాళ్ళ ల్యాప్టాప్స్ ఎవరైతే వీళ్ళు వర్క్ చేసిన ల్యాప్టాప్స్ రిపేర్ చేస్తారు, వాళ్ళని ఐటీ అడ్మిన్ అంటారు. మీరు దేనికి కేపబుల్ అనేది చూస్ చేసుకొని వెళ్ళాలండి. ఎవరిని కదిలించండి. మీరు ఇప్పుడు కదిలిస్తే ఏడుస్తామని వాళ్ళందరినీ అడగండి ఒకసారి. వాట్ యువర్ లుకింగ్ ఫర్ ఈజ్ ఒక్క ఐటీ జాబ్ వస్తే చాలు. ఐటీ జాబ్లో ఏం కావాలి అనేది క్లారిటీ లేదు. లైక్ దే క్యాన్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్. లైక్ ఒకరు ఫుల్ కోడింగ్లో ఉండొచ్చు కానీ వాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు, ఒకడికి కోడింగ్ అస్సలు రాదు కానీ వాడికి నాలెడ్జ్ థింకింగ్ చాలా బాగుంటుంది. సో ఈ 2 సినారియోస్లో ఎవరు బెటర్గా పర్ఫామ్ చేస్తారు ఫ్యూచర్లో? ఇద్దరు అండి, ఎవరికి ఉండదు. మనం డెవలప్ చేసిన ప్రతి ప్రోడక్ట్కి టెస్ట్ చేయడానికి ఒకరు కావాలి, టెస్టర్ కావాలి. ఈ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని డిప్లాయ్ చేయడానికి ఒకరు కావాలి, డిప్లాయర్ ఒకటి కావాలి. ఇదంతా కంప్లీట్ చేశాక సేల్ చేయడానికి ఒకరు కావాలి, ప్రెజెంటర్, సేల్స్ పర్సన్ ఒకరు కావాలి, కొనడానికి ఒకరు కావాలి, క్లయింట్ కావాలి, కొన్న తర్వాత చెక్ చేయడానికి క్లయింట్ దగ్గర ఇంకో టెస్టర్ కావాలి, అక్కడ ఒక టెస్టర్. ఒక చిన్న ప్రోడక్ట్కి దగ్గర మనకు ఒక 1000 పొజిషన్స్ ఉంటాయండి.
మనము ప్రతిరోజు కొత్త అప్లికేషన్స్ చూస్తున్నాం. అప్లికేషన్ డెవలప్ చేసేవాడు ఐటీ ఎంప్లాయ్ కాదా అంటే? సో మరి జాబ్స్ లేవు అన్న వాళ్ళకి, అన్ఎంప్లాయ్మెంట్గా నిరుద్యోగులుగా ఉన్న స్టూడెంట్స్కి అప్గ్రేడ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా జాబ్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. మనం ఎవ్రీడే అప్గ్రేడ్ అవుతుండాలి. ఈరోజు నేను ఒక ఫౌండర్, ఒక సీఈఓ పొజిషన్లో ఉన్నాను కదా, ఇట్లా సినిమాలో చూపించినట్టు చెక్స్ మీద సైన్ చేసేసుకుంటూ ఇట్లా ఒక 20 మంది ఉంటారు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండడం కదండి. ఎవ్రీడే ఆఫ్టర్ ఆఫీస్ 7కి నా ఆఫీస్ అయిపోతే 8 to 10 నేను అప్గ్రేడ్ అవుతూనే ఉండాలండి. ప్రతిదీ అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పాడ్కాస్ట్ ఎట్లా ఉంది, అరే లాస్య గారి పాడ్కాస్ట్ ఎలా జరుగుతుంది, వాళ్ళ కీ పాయింట్స్ ఏంటి, వాళ్ళు ఇంత లెవెల్స్లో హై లెవెల్లో డెవలప్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, అప్గ్రేడేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ అప్గ్రేడేషన్ అండి. ఇది అప్గ్రేడ్ కాదు ఓన్లీ నువ్వు బుక్ పట్టుకొని చదివి లేకపోతే ఏమైనా టెక్ స్కిల్స్ నేర్చుకోవడం ఒకటే కాదు అప్గ్రేడేషన్, నాన్ టెక్ స్కిల్స్ కూడా అప్గ్రేడేషన్. ఇప్పుడు నేను అట్లా అప్గ్రేడ్ అవ్వకపోతే మార్కెటింగ్ ఈజ్ అవ్వదండి. ఇప్పుడు నేను నా గురించి నేను మార్కెట్ చేయకపోతే ఈవెన్ దో నేను ఎంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినా నా దగ్గరికి క్లయింట్ రాడు. తెలియాలి కదా, ఫస్ట్ తెలియాలంటే నేను అప్గ్రేడ్ అవ్వాలి. ఏదో నేను ఇప్పుడు కూడా సరే నాకు మార్కెట్ తెలియాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి పాంప్లెట్స్ పంచితే అవ్వదండి. ఎక్కడ ఏ పాయింట్లో నేను అప్గ్రేడ్ అవ్వాలి అంటే నా మార్కెట్ నాకు అవ్వాలి, నా ప్రోడక్ట్ ఎక్కడ సేల్ అవ్వాలి అంటే నేను కూడా అప్గ్రేడ్ అవుతూనే ఉండాలండి. ఎవ్రీ వన్ ఈజ్ హ్యాస్ టు అప్గ్రేడ్. అయితే ఒక 10% ఆఫ్ స్టూడెంట్స్ కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవుతారు. మిగతా 80 to 90% కన్సల్టెన్సీస్ మీద డిపెండ్ అవుతుంటారు. సో అలాగా యువర్ కన్సల్టెన్సీస్ ప్లే మేజర్ రోల్. హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ అంటే ఇప్పుడు మనం చూసాం, ఇందాక మాట్లాడుతున్నాం అన్వెంటెక్ ఇన్నోవేషన్స్ ఎంత డిఫరెంట్. హౌ డూ యూ సెలెక్ట్ స్టూడెంట్స్? సో మా దగ్గరికి ఏంటి అంటే మీరు మా రివ్యూస్లో కూడా చదవచ్చు, డైరెక్ట్గా పెట్టిన రివ్యూస్ ఉన్నారు. లైక్ వాళ్ళు ఇట్లా సింగిల్ స్టార్ చేసి రేటింగ్ ఇవ్వడము, ఇది ఇట్లా ఉంది అని ఇవ్వడం. ఆ రివ్యూస్ అన్నీ ఒకసారి కూర్చొని నేనే చదివాను. నేను ఎంత బెస్ట్ నా రివ్యూస్లో పాజిటివ్ రివ్యూస్ కాదు నెగిటివ్ రివ్యూస్లో చూస్తే తెలుస్తుంది. ఆ రివ్యూస్లో ఏమిస్తున్నారంటే దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ మై ప్రొఫైల్, నేను అన్నీ ఎలిజిబుల్ ఉన్నా కూడా తీసుకోవట్లేదు అని అంటున్నారు. మా ఫోకస్ కంప్లీట్గా ఏంటి అంటే ఎవరైతే ఎలిజిబుల్లో, ఎవరైతే దీన్ని చేయగలరని మాకు అనిపిస్తుందో వాళ్ళనే తీసుకుంటాం. హూ ఆర్ కేపబుల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాడు వచ్చి నాకు ఒక 10 లక్షలు కడితే నాకు జాబ్ ఇప్పించు అంటే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ మీ ఫర్ ఎ సింగిల్ జాబ్. నాకున్న మొత్తం సర్కిల్లో నెట్వర్క్ యూజ్ చేసుకొని ఇప్పించవచ్చు. కానీ లోపలికి వెళ్ళాక నెక్స్ట్ డేనే వాడు బయటకు వచ్చేస్తాడు. వాడు దానికి ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నా దగ్గరకు వచ్చి నాకు ఐటీ జాబ్ కావాలి అంటే నేను ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాను. డెఫినెట్లీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ దేర్ ఫీల్డ్, ఎందుకు అగైన్ ఐటీ. సో అట్లా వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మిగతా కన్సల్టెన్సీస్ అట్లా కాదు. లైక్ దే జస్ట్ నీడ్ మనీ. వాళ్ళు వస్తారు, ఎంత కడతామంటే అంత తీసేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ తీసుకుంటారు కొంతమందికి. ఐ రిజెక్టెడ్ మెనీ పీపుల్. మీరు ఇక్కడ ఈ ఫీల్డ్లో సెట్ అవ్వరు, మీరు ఇంకొక ట్రై చేయండి అని నేను చాలామంది రిజెక్ట్ చేశాను. బికాజ్ వాడు ట్రైనింగ్ తీసుకుంటాడు కానీ జాబ్ రాదు. ఎన్ని మంత్స్ అని ట్రైనింగ్ తీసుకుంటాడు. సో వాడు ఎంత పే చేస్తా అన్నా కానీ నేను ఆపేస్తున్నామండి. మా దగ్గర మెయిన్ పాయింట్ ఏంటంటే దిస్ ద వన్, మేము ఓన్లీ కేపబుల్ అండ్ ఎలిజిబుల్ వాళ్ళు మాత్రమే తీసేసుకుంటాం. ఎవరైతే కేపబుల్ అండ్ ఎలిజిబుల్ ఉంటారో మీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళు కంపల్సరీ ఒక గుడ్ పొజిషన్ మీరు కంపెనీలో ఇప్పించగలరు. డెఫినెట్లీ అండి. నా దగ్గర లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ స్టూడెంట్ చెప్తారా? దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. యా అండి. లైక్ నేను 2019లో స్టార్ట్ చేశాను. సో ద ఫస్ట్ స్టూడెంట్ ఈజ్ లైక్ నవీన్ అని ఒక క్యాండిడేట్ ఉన్నాడు. వాడికి చాలా 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 కమ్యూనికేషన్ స్కిల్స్. వాడు ఏంటంటే హీ క్యాన్ కన్విన్స్ ద క్లయింట్ అట్ ఎనీ కాస్ట్. కానీ వాడి ప్లస్ ఏంటి అని వాడికి తెలియదు. వాడు నా దగ్గరికి వచ్చాడు, లైక్ వాడి జాబ్ కోసం కూడా రాలేదు, వేరే వాళ్ళ జాబ్ కోసం వచ్చి పక్కన కూర్చుంటే నేను ద ఫస్ట్ స్టూడెంట్ ఈజ్ వాడికి అవసరం లేకుండా నా దగ్గరికి వచ్చాడు. వాడు వేరే వాళ్ళ ఫ్రెండ్తో పాటు వస్తే నేను వాడిని జాయిన్ చేయించాను. నా వాడి శాలరీ 2019లో 10,000 రూపీస్ అండ్ వాడు ఏం చేస్తుందంటే గూగుల్ మ్యాపింగ్ జాబ్ చేస్తుంటే అక్కడ ఏంటి 9 hours షిఫ్ట్లో హీఈస్ కంప్లీటింగ్ హిస్ వర్క్ ఇన్ 1 hour. 1 hourలో చేసి పెద్ద వాడికి టాస్కే కాదు, కానీ వాడికి పాత్ తెలీదు ఎక్కడ వెళ్ళాలని. నౌ ఈజ్ హ్యాండ్లింగ్ 7 US clients అండ్ హీఈస్ ఎర్నింగ్ 3.7 lakhs per month. ఎక్కడి నుంచి విత్ ఇన్ 45 days స్పాన్లో లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. 45 days జస్ట్ బికాస్ హీఈస్ కంప్లీట్లీ ఎలిజిబుల్ ఫర్ దట్ పొజిషన్. అట్లా నేను ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఐ క్యాన్ సీ lakhs of students.
లైక్ వాళ్ళకి క్లారిటీ లేక ఏం చేయాలి అని తెలియక వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు రెస్పెక్ట్ మొత్తం వాళ్ళకి ఇప్పుడు చాలామంది ఏమైపోతుందంటే గూగుల్ ట్యాగ్ అని ఉంటే ఫైన్, వాళ్ళు ఎంత శాలరీ ఇచ్చినా అవసరం లేదండి. నీకు 10,000 శాలరీ ఇస్తున్నారు అంటే నీ దగ్గర నుంచి దగ్గర దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 10 lakhs. నువ్వు 10 lakhs పెడుతున్నప్పుడు వై కాంట్ యూ చూస్ యువర్ కెరియర్ ఫర్ 10 lakhs? ఆ క్లారిటీ లైన్ మిస్ అయిపోయి చాలామంది చాలా దగ్గర అక్కడే ఆగిపోయారు. సో ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే డిగ్రీ పాస్ అవుట్ అయిన దగ్గర నుంచి ఇమీడియట్గా జాబ్స్ రావట్లేదు, అది అందరికీ తెలుసు. ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు చాలా బరువుగా ఫీల్ అవుతున్నారు. ఆ గ్యాప్ వల్ల ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగాలు రావట్లేదు. ఆ గ్యాప్ని మీరు గోల్డెన్ గ్యాప్గా ఫీల్ చేస్తారని విన్నాను. హౌ ఈజ్ ఇట్? హౌ కెన్ వీ కన్వర్ట్ దట్? అన్వెంటెక్ స్టార్ట్ అయిన పాయింటే ఇక్కడ నుంచి అండి. ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ జాబ్స్ లేవు. కానీ నాకు కేపీఐ టెక్నో అని చెప్పేసి స్టాఫింగ్ ఆర్గనైజేషన్ ఉంది. లైక్ వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ సప్లయింగ్ ద రిసోర్స్ టు ది మేజర్ క్లయింట్స్. సో ఎవ్రీడే కాల్స్. నాకు ఈరోజు నేను ఇక్కడికి రాకముందు వరకు కూడా నాకు అర్లీ మార్నింగ్ 7 కూడా కాల్స్ ఉన్నాయి. అరే వీ నీడ్ ఏ రిసోర్స్, వీ నీడ్ ఏ క్వాలిటీ రిసోర్స్, వీ నీడ్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంత వైల్లో ఉండాలి, వీళ్ళ దగ్గర ఈ టాలెంట్ ఉండాలి అన్నది అడుగుతున్నారు. కానీ ఈ పార్ట్ నుంచి కాకుండా వేరే పార్ట్ నుంచి చూస్తే జాబ్స్ లేవు అంటున్నారు. సో ఏంటంటే వీళ్ళ పాయింట్ ఫుల్ఫిల్ చేయడం కోసమే నేను అన్వెంటెక్ స్టార్ట్ చేసామండి. మా క్లయింట్కి కావాల్సిన ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ నేను వీడికి ట్రైన్ చేస్తున్నాను. ఇట్స్ నన్ ఆఫ్ దర్. ఇంకా క్లయింట్ ఏం క్వశ్చన్ అడగడండి. వాడికి ఇప్పుడు నాకు ఒక 2 BHK అపార్ట్మెంట్ కట్టే పర్సన్ కావాలి. నాకు వాడు ఏం చేస్తే ఏం అవసరం ఉంది? నాకు 2 BHK అపార్ట్మెంట్ కట్టాలి, నాకు కావాల్సినట్టు కట్టాలి. నాకు 2 BHK అపార్ట్మెంట్ కావాలి అని చెప్పేసి పెద్ద సొసైటీ కట్టేవని పిలుచుకొచ్చుకున్నా వేస్ట్. అక్కడ పాయింట్ ఏంటంటే నాకు డబ్బులు వేస్ట్ అవుతాయి. అట్లా అని చెప్పేసి ఊర్లో చిన్న గోడ కట్టే తాపం వేసి తీసుకొచ్చి 2 BHK కట్టమంటే నాకు రిసోర్స్ వేస్ట్. నీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసే ఎగ్జాక్ట్గా క్లయింట్ నీడ్ని ఫుల్ఫిల్ చేయగలిగే లాంటి పర్సన్ నేను తయారు చేస్తున్నాను. అప్పుడు క్లయింట్కి ఏం ప్రాబ్లం లేదండి. వాడు ఎలా ఉన్నా ఏమున్నా వాడికి కావాల్సిన డెలివరీ అవుతుంది. యాజ్ ఐ సెడ్ ఇనిషియలీ, వాడికి ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్ వీడు రెవెన్యూ ఎన్ని రోజులు జనరేట్ చేస్తుంటే ఏ ప్రాబ్లం ఉండదు క్లయింట్కి. నువ్వు రెవెన్యూ జనరేట్ చేసిన రోజులు అక్కడ ఉంటావు, రెవెన్యూ జనరేట్ చేయట్లేదా అంతే, నోవేర్, రూత్లెస్లీ యూ విల్ బి లేడ్ ఆఫ్. ఎవరు కనికరం చూపించారండి. లైక్ నేను 10 years నుంచి ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను అంటే ఫైన్, 10 years నుంచి నువ్వు ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నావు అంటే ఒక 1 month ఎక్స్ట్రా చూస్తారు, అంతేగాని నేను నెక్స్ట్ 10 years ఎవరు పెట్టుకోరు. డౌన్ ద లైన్ ఫ్యూచర్లో ఒక 5 years 6 years తర్వాత డిగ్రీ ఉంటే మేము జాబ్స్ ఇవ్వము, స్కిల్ ఉంటే వీ విల్ గివ్ యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిగ్రీ యూ హోల్డ్ అని చెప్తున్నారు. పెద్ద కంపెనీస్ ఆల్రెడీ స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తున్నారు. ఇస్ ఇట్ ట్రూ? 200% ట్రూ అండి. ఇప్పుడున్న కొత్త కరెన్సీ ఏంటంటే స్కిల్ ఈజ్ ద కరెంట్ కరెన్సీ. సో డిగ్రీ ఈజ్ నాట్ అట్ ఆల్ మ్యాటర్. నేనే thousands of ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. నా దగ్గరికి వచ్చేదాకా వాళ్ళ డిగ్రీ ఏంటి అనేది తెలియదండి ఎవరికి. వాళ్ళు ఫస్ట్ చెక్ చేయడం రెజ్యూమే స్కిల్స్ చెక్ చేస్తారు. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, నీ స్కిల్ ఏంటి అని చెక్ చేస్తారు. కానీ నువ్వు డిగ్రీలో నేను పెట్టేసుకొని రెజ్యూమ్లో పెట్టుకుంటామండి. నేను ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ IIT హైదరాబాద్, IIT కాన్పూర్ అని పెట్టుకుంటాను. హూ విల్ చెక్? నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత చెక్ చేస్తారేమో. నువ్వు అప్పటికి నీ స్కిల్ చాలా బాగుంటే నువ్వు దాంట్లో ఏం పెట్టుకున్నా ఫరక్ పడదా. నా దగ్గరికి ఒక క్యాండిడేట్ ఉన్నాడు, డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నాడు. తను హీ ఈవెన్ డింట్ కంప్లీటెడ్ హిజ్ ఇంటర్. నౌ హీఈస్ ఎర్నింగ్ క్రోర్స్. బెంగళూరులో తను ఓన్గా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని హీఈస్ ఎర్నింగ్ క్రోర్స్. వాడికి నేను షాక్ అయ్యాను. ఫస్ట్ నేను తను హైర్ చేసుకునేటప్పుడు తన రెజ్యూమే చూసి హీ హాజ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. అంటే యావరేజ్, నేను ఎడ్యుకేషన్ ఎప్పుడు చూడండి, యావరేజ్ కానీ చూసుకుంటే 28 ఉంటుంది. నువ్వు 10 years ఎక్స్పీరియన్స్ అంటావు అంటే 18 years నుంచి నువ్వు వర్క్ చేయడం స్టార్ట్ చేయాలంటే ఎస్, హీ సెడ్ ఎస్. నేను లిటరలీ షాక్. హౌ ఇట్స్ పాసిబుల్? నేను చదువుకోలేదు. I just completed my inter. After that, I started working as a freelancer for digital marketing. Where is the degree? And he is completely skill oriented. బట్ పేరెంట్స్కి ఇది ఎవరు చెప్తారు? వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా చదవాలి. ఫస్ట్ బీటెక్ అనగానే నేను చాలా యూనివర్సిటీస్కి వెళ్ళి నేను ప్రమోట్ చేశాను. బీటెక్ అనగానే ఒక మంచి యూనివర్సిటీ ఉండాలి అండ్ మంచి ప్యాకేజ్ ఇచ్చే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్న రిక్వైర్మెంట్ ఉండాలి అండ్ మంచి డిగ్రీ ఉండాలి అండ్ అప్గ్రేడింగ్ ఏవైతే కోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు AML ఇవి
ఇవి చూస్తున్నారు. అందరూ వెళ్ళి అక్కడ అందులో జాయిన్ అయిపోతున్నారు. ఇది ఒక పాత్రగా క్రియేట్ అయిపోయిందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎవాల్యుయేట్ చేయడం మొదలుపెట్టారు. ఎవాల్యుయేట్ ఎక్కడ చేస్తారు? ఒక ఇన్స్టిట్యూట్లోనే చేస్తారు. ఒక డిగ్రీ కాలేజ్, బీటెక్ కాలేజ్ చేస్తారు. ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తారు? మార్క్స్. ఈ మార్క్స్ అనే కాన్సెప్ట్ ఉండడం వల్లే ప్రతి ఒక్కరూ అందులోకి ఎంటర్ అవుతున్నారు. మార్క్స్ అనే కాన్సెప్టే లేకపోతే ఎవాల్యుయేట్ చేయడానికి ఏది ఉండదండి. ఇప్పుడు మా పిల్లలకి 100కి 100 వచ్చినాయి అంటే నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. 100కి 30 వచ్చినాయి అంటే చెప్పుకోవట్లేదు. సో ఎవాల్యుయేషన్ ఉందండి. అసలు ఏ బేసిస్ మీద ఒక స్టూడెంట్ని ఎవాల్యుయేట్ చేస్తున్నారో తెలియట్లేదు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత సివిల్లో టాపర్, ఇప్పుడు ఐటీలో కోడింగ్ చేస్తున్నాడు. నువ్వు ఎక్కడైతే ప్రౌడ్ అని ఫీల్ అయ్యావో అది ఎక్కడే యూజ్ అవ్వట్లేదు. కానీ ఈ ఫ్యాక్ట్ ఎవరికి చెప్పట్లేదండి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద బిజినెస్. నిజంగానే లేదు, ఇంటర్ నేను చెప్పిన డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జాంపుల్గా ఇంటర్ అయిపోయగానే తను ఓన్గా స్టార్ట్ చేశాడు అని అంటే తన నుంచి రావాల్సిన ఒక 10 lakhs బీటెక్కి బిజినెస్ తగ్గిపోయినట్టే. ఎవరు ప్రమోట్ చేస్తారండి? వాళ్ళ బిజినెస్ తగ్గిపోయింది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఇట్ ఇన్వాల్వ్స్ ఎవ్రీవేర్. గవర్నమెంట్ సెక్టర్స్ నుంచి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఎంత పెద్ద బిజినెసెస్ అండి. ఎన్ని వేల కాలేజెస్ ఉన్నాయి మన దగ్గర, ఎన్ని వేల కోట్ల బిజినెస్ అది చెప్పరండి. ఇది మనమే చూసుకోవాలి, తెలుసుకోవాలి. ఐ హోప్ నెక్స్ట్ 10 yearsలో ఉన్న ఖచ్చితంగా ఈ పాయింట్ ఫోకస్డ్గా పెట్టుకొని ముందుకెళ్ళాలి అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు డిగ్రీ చదివిన స్టూడెంట్ కావచ్చు, బీటెక్ చదివిన స్టూడెంట్ కావచ్చు, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ కావచ్చు, చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జెప్టో డెలివరీస్, స్విగ్గీ, జొమాటో డెలివరీస్ చేసుకుంటూ కూర్చున్నారు. ఏంటి ఇంత దౌర్భాగ్యం ఏంటి మన భారతదేశంలో ఉన్న స్టూడెంట్స్కి అనిపిస్తుంది. సో ఏంటి అసలు అది? నేను ఆ జాబ్ తక్కువ అని చెప్పాను అండి. ఎందుకంటే ఒకరు కనిపెట్టిన ఒక చిన్న అప్లికేషన్ ఇట్స్ క్రియేటింగ్ ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ చేస్తుంది. కానీ వాడు అది ఎందుకు చేస్తున్నాడు అని చూస్ చేసుకో. 10th పాస్ అయిన వాడు కూడా చేసేయచ్చు కదా ఆ జాబ్. 10th class వాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ బీటెక్ వాడు చేస్తున్నాడు, ఓకే ఫైన్, హీఈస్ డూయింగ్ గుడ్. బట్ అది ఎన్నాళ్ళు చేస్తాడు? ఒక 1 year చేసి దాన్ని వాడు నెక్స్ట్ వాడు స్కిల్ అప్గ్రేడ్ అవ్వడం కోసం యూజ్ చేసుకొని వెళ్తే హీ కెన్ ఎర్న్ lakhs. కానీ అది జొమాటో వాడు చెప్పాడు, యూబర్ వాడు చెప్పాడు, స్విగ్గీ వాడు చెప్పాడండి. కానీ ఈ పాయింట్లో ఎందుకు వీళ్ళందరూ ఇక్కడే ఉంటున్నారు, ఎందుకు ఇంతమంది ఇక్కడికి వెళ్తున్నారు అంటే లైక్ వాళ్ళు బీటెక్ అయిపోయిన తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడము, ఫస్ట్ ఇయర్ వాడి కోసం చేస్తాడు, సెకండ్ ఇయర్ ఓకే ట్రై చేద్దామని చేస్తాడు, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ సొసైటీ కోసం ట్రై చేస్తాడు. సెకండ్ ఇయర్లో అర్థమైపోతుంది వాడు క్లియర్ చేయగలడా. ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఎవ్రీ వన్. ఫ్యూ పీపుల్ ఆర్ దేర్, వాళ్ళకి చాలా పాస్ అయిపోతారు. కానీ వాళ్ళ గోల్ సమ్వన్ ఈజ్ దేర్, లైక్ వాళ్ళ గోల్ ఐఏఎస్ అవ్వడమే ఉంటుంది. వాళ్ళు ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ ఇవన్నీ క్లియర్ చేస్తారు, వాళ్ళు దానికోసం ఫోకస్ 30% ఉంటారండి. వాళ్ళు ఫోకస్ ఓరియంటెడ్, వాళ్ళ గోల్ ఓరియంటెడ్, వాళ్ళ ప్యాషన్ ఓరియంటెడ్. మిగతా 70% ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ ద సొసైటీ. నువ్వు 2 years వెళ్ళావు, ఇప్పుడేం పీకవు. వీళ్ళు ఇలానే ఉంటుందండి. 2 years తర్వాత వచ్చిన తర్వాత ఎవడు ఏమంటాడు అనే భయంతో నెక్స్ట్ ఇయర్కి వెళ్తారు చూడండి. దట్స్ ఎ వెరీ క్రైమ్. అండ్ డిగ్రీ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా, ఏ డిగ్రీ అయినా, పేరెంటల్ ప్రెషర్ ఎలా ఉంది, సొసైటల్ ప్రెషర్ ఎలా ఉంది, సొసైటల్ నార్మ్స్కి, స్టేటస్కి ఉండాలి అని వాళ్ళలో వాళ్ళు ఎంత మదన పడిపోతున్నారు. దానివల్ల వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా దే నాట్ హ్యావింగ్ దట్ జీల్ కదా. యా అండి, ఈ మేజర్ ఈ స్టూడెంట్లు అవ్వడానికి రీజన్ ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ అవుట్ సైడ్ స్టూడెంట్స్ సరిగా లేక, వాళ్ళకి స్కిల్స్ సరిగా లేకనే జాబ్ రావట్లేదు. వాళ్ళు కష్టపడితే జాబ్ వస్తుంది, వాళ్ళ స్కిల్ అప్గ్రేడ్ అయితే జాబ్ మంచిగా వస్తుంది. ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్ అండి. లైక్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ పేరెంట్స్ ప్రెషర్. అవుట్ ఆఫ్ 100 ఐ కెన్ సే ఓన్లీ 2 or 3 పేరెంట్స్ ఆర్ ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్ నౌ. వాళ్ళకి కావాల్సినట్టు. ఐ కెన్ సీ వన్ ఎగ్జాంపుల్. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అతను. హీ క్యాన్ ప్లే క్రికెట్ వెరీ వెల్. ఇప్పుడు తను కరెక్ట్ గైడెన్స్ ఉంటే ఈ క్యాన్ ప్లే ఫర్ నేషనల్స్ నౌ. తనకి 10th ఉన్నప్పుడే తనకి రంజీస్లో ఛాన్స్ వచ్చింది. దెర్ ఈజ్ ఏ పాయింట్ వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చింది, 10th class ఎగ్జామ్సా రంజీసా? ఆబ్వియస్లీ పేరెంట్స్ చూస్ 10th class ఎగ్జామ్స్. హీ సాక్రిఫైస్డ్. సేమ్ సాక్రిఫైస్ తను బీటెక్ అయిపోయిన తర్వాత తనకి జాబ్ వచ్చింది. హీ గాట్ ఎ జాబ్ ఇన్ వన్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ ఇన్ బెంగళూరు. 9 hours వర్క్ చేసి మళ్ళీ 3 hours గేమ్ ఆడడానికి వెళ్ళేవాడు. తన ప్యాషన్. కానీ 1 year తర్వాత ఏమైపోయింది, వాళ్ళ డాడీ, వాళ్ళ అన్న పిల్లలు, వాళ్ళ ఊర్లో వాళ్ళు యుఎస్లో ఉన్నారు, నువ్వు ఉండాలి. హీ ఫీల్స్ దట్ వీడు యుఎస్కి వెళ్ళి ఏం చేస్తాడనే సెకండ్, యుఎస్కి వెళ్తే మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయినట్టు అని ఫీల్ అయిపోయాడు, చెప్పుకోవచ్చు. యుఎస్లో ఉన్నాడు. వాళ్ళకున్న పొలం అమ్మి తన్ని
50 lakhs ఖర్చు పెట్టి యూఎస్కి పంపించాడు. ఇది ఎంత క్రైమ్ అంటే, ఇఫ్ అదే 50 lakhs 2019లో తను హైదరాబాద్లోనో బెంగళూరులోనో లేకపోతే వల్లూరులోనో ఒక క్రికెట్ అకాడమీ పెట్టుకుంటే హీ క్యాన్ క్రియేట్ 60 to 100 ఎంప్లాయ్. ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు అండి, యూఎస్కి వెళ్ళి 50 lakhs ఖర్చు పెట్టుకుని అక్కడి నుంచి వెనక్కి రాలేక అక్కడే వేరే వాళ్ళ ఇంట్లో కేర్ టేకర్గా పనిచేస్తుంది. ఎక్కడ ఉండాల్సిన పర్సన్ ఎక్కడ ఉన్నారండి. మనం క్రికెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్న పర్సన్ యుఎస్లో ఒక ఇంట్లో కేర్ టేకర్గా పనిచేస్తున్నాడంటే, ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ వల్ల ఓన్లీ ఆ అబ్బాయి కెరియర్ డిస్టర్బ్ అవ్వనట్టు కదండి, 100 members ఎంప్లాయ్మెంట్ డిస్టర్బ్ అయినట్టు, మన ఇండియన్ వర్త్ డిస్టర్బ్ అయినట్టు. ఇప్పుడు తను అదే 50 lakhs బిజినెస్లో పెట్టుకుంటే హీ క్యాన్ క్రియేట్ crores. అది కంప్లీట్గా మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ టు ఇండియా ఓన్లీ. సో ఇవన్నీ పేరెంట్స్కి చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ కూడా చెప్పట్లేదు. అసలు మన ఎడ్యుకేషన్ సిస్టంలో సబ్జెక్ట్స్ చూస్ చేసుకునే ఆప్షన్ ఉండాలి. సో ఒక క్రికెటర్ అవ్వాల్సిన వ్యక్తి ఇప్పుడు ఒక యుఎస్లో దేశంగాని దేశంలో ఒక ఇంట్లో కేర్ టేకర్గా చేస్తున్నాడంటే నిజంగా పేరెంట్స్ తప్పు, అండ్ అలాగే పేరెంట్స్కి ఆ సొసైటీ ఇచ్చిన ప్రెషర్ కూడా తప్పు, రైట్? సో ఇప్పుడు అయినా అతను జాబ్ వదిలేసి హీ కెన్ కమ్ బ్యాక్ అండ్ హీ కెన్ డూ. నో అండి సార్, ఇది పెద్ద లూప్ క్రియేట్ ఇది ఇంకా ఫెయిల్యూర్ అని ఫీల్ అవుతారు. ఇంకా ఫెయిల్యూర్. నువ్వు యూఎస్ నుంచి ఏం చేయకుండా వెనక్కి వచ్చావు అంటే ఇంకా ఏమి చేతగానిలోకి చూస్తారా, ఏమి చేయలేవు నువ్వు అన్న రేంజ్లో చూస్తారు. వాడు బిజినెస్ స్టార్ట్ చేసే కూడా ఇంకా ఇది కూడా పోగొట్టడానిక అన్న విమర్శలు ఎక్కువైతాయి. వీటన్నిటికీ భయపడే రావట్లేదు. ఆ కాన్ఫిడెన్స్ ఎవరైనా సపోర్ట్ చేస్తేనే కదా వీల్ గో ఫార్వర్డ్. ఈవెన్ పేరెంట్స్ వోంట్ సపోర్ట్. అరే ఎందుకు ఏంటి ఇట్లా మన నలుగురు ఇట్లా అంటారు. ఎప్పుడైతే మీరు నలుగురు ఏమంటారు అని ఆలోచిస్తే నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే. ఎప్పుడు ఆలోచించకూడదు. బికాజ్ నువ్వు సక్సెస్ అయినప్పుడు ఎంతమంది ఉంటారో ఫెయిల్ అయినప్పుడు దానికన్నా ఎక్కువ మంది ఉంటారు. నువ్వు సక్సెస్ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు నమ్మకు, ఫెయిల్యూర్గా ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళని నమ్మాలండి. సో మరి ఆ అబ్బాయి పరిస్థితి ఇంకేంటి నెక్స్ట్? వాట్ ఈస్ హిస్ ఫ్యూచర్? హీ ట్రై, తను ఇంకా పెట్టిన 50 lakhs అర్న్ చేయడం కోసం ట్రై చేస్తాడు. అక్కడ ఏదో జాబ్ దొరికేంత వరకు ట్రై చేస్తాడు. మళ్ళీ కేమ్ బ్యాక్ టు మళ్ళీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వడము. ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. ఇప్పుడు ఇంకో 5 years కాకపోతే ఇంకో 5 years కన్నా జాబ్ వస్తుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వడము, జాబ్ చేయడము, పెళ్లి చేసుకోవడము, మళ్ళీ రిటర్న్ రావడము, ఇక్కడ కంటిన్యూ చేయడం, లేదా అక్కడ నుంచి కంటిన్యూ చేయడం. అంతేగాని తన వల్ల ఎంత లాస్ అయింది అన్నది ఒక్కసారి మనం రివర్స్ ఇంజనీరింగ్లో చూస్తే తెలుస్తుందండి. హీ క్యాన్ ఇప్పుడు నిజంగానే తను ఉన్న టాలెంట్కి తను మైట్ గో ఫర్ ఎ నేషనల్స్ అండ్ మన తెలుగు స్టేట్స్ నుంచి ఎలా నితీష్ కుమార్ రెడ్డి వెళ్ళారో, సో లైక్ హీఈస్ క్యాపబుల్ ఆఫ్ దట్. అంత పొజిషన్కి వెళ్ళినా కూడా హీఈస్ ప్రౌడ్. లేదా ఫైన్ తను బిజినెస్ వైజ్ వెళ్ళాలనుకైనా కానీ తనకి ప్యాషనే అది కాబట్టి తను నేర్పించే ప్రతి స్టెప్ ఎంత ఇష్టంగా నేర్పిస్తాడు. ఇప్పుడు వాడికి ఒక క్రికెటర్సే ఎందుకు క్రికెట్ ఈ అకాడమీస్ ఎందుకు పెడుతున్నారంటే దే ఆర్ ప్యాషనెట్ అబౌట్ దట్. వాళ్ళు నేర్పిస్తే ఒకళ్ళు, ఇప్పుడు నేను క్రికెట్ అకాడమీ పెట్టి నేను నేర్పిస్తే ఎవరికేం రాదండి. సో హీ క్యాన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ క్రికెటర్స్. వాళ్ళలో ఎంతమంది నేషనల్స్కి వెళ్ళొచ్చు, ఎంత సాటిస్ఫాక్షన్. అండ్ తను ఎన్నో బ్రాంచెస్ పెట్టి ఉండొచ్చు. ఇఫ్ హీ హాజ్ అ గుడ్ బిజినెస్ ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్, ఎన్నో బ్రాంచెస్ పెట్టి ఉండొచ్చు. ఎట్లా అండి 1000 crores డెవలప్ చేసి ఉండొచ్చు. ఎంత సమ్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఉండొచ్చు. ఎంత పెద్ద మోసం జరిగిందండి ఒక చిన్న పాయింట్. ఇది ఎవరు చూడట్లేదు. తన సైడ్ గురించి పాపం అనుకోవడం వరకు ఒకటే, తనకు కూడా తను మోసం చేసుకోవడం మాత్రమే అనిపిస్తుందండి. తను ఒక 1000 మందిని మన ఇండియన్ గవర్నమెంట్ని కూడా మోసం చేసినట్టే. డెఫినెట్లీ హీ కాంట్ కమ్ బ్యాక్. సో ఇప్పుడు సారీ టు సే దిస్, చూస్తున్న వాళ్ళకు కూడా గొర్రెల మందలాగా బీటెక్ చదవాలి, యుఎస్కి వెళ్ళాలి అని ఆలోచిస్తున్న స్టూడెంట్కి వాట్ డూ యూ వాంట్ టు సజెస్ట్? జస్ట్ మీరు అన్న పాయింట్ సారీ ఏం లేదండి, దట్స్ ఫ్యాక్ట్. అసలు ఎవరిని బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరన్నా అడగను ఎందుకు జాయిన్ అవ్వరు అంటే నో. నేను కూడా అలానే జాయిన్ అయ్యాను. లైక్ ఐఎమ్ ఇన్ టు డిఫరెంట్ థింగ్. బట్ నాకు సెకండ్ ఇయర్లో అర్థమైంది లైక్ దెర్ ఈజ్ అ ఛాన్స్ ఇన్ బీటెక్. మన ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి నీకు కావాల్సిన బ్రాంచ్కి షిఫ్ట్ అవ్వచ్చు బై పేయింగ్ మోర్. బట్ ఐ డెంట్ చూస్ దట్. బట్ మనం చదువుకునే టైంలో ఇంత అవేర్నెస్ లేదు, ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు, మీడియానే లేదు, సోషల్ మీడియానే లేదు. సో అందరం బట్ నౌ దే హ్యావ్ సోర్సెస్, దే కెన్ థింక్. కానీ థింక్ చేయనియట్లేదండి.
ఫస్ట్ ఏంటంటే నా పర్స్పెక్టివ్ ఖచ్చితంగా మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చేంజ్ అవ్వాలి. నేను చెప్పాలి అంటే అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేవాడే ఉండద్దండి. దే కాన్ డూ నథింగ్. వాళ్ళు జస్ట్ దే ఆర్ ఏ పొజిషన్ అంతే. అది వాళ్ళు చేంజ్ చేయడం అనే కాన్సెప్టే వాళ్ళకి ఉండట్లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్కి నాకు తెలిసి చాలా మందికి దే డోంట్ నో ఈవెన్ ది ఏబీసీ ఇన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ జస్ట్ ఏ పోస్ట్. ఏ మినిస్టర్ కాన్వే ఉంటుంది, వాళ్ళు కావాల్సినవి వస్తాయి అంతే తప్ప ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఏమీ తెలియదండి. ఒక స్టూడెంట్ అరే 4 years ఆఫ్ టైంలో దే క్యాన్ లెర్న్ దెమ్సెల్ఫ్. వాళ్ళకి ఏం కావాలి అని వాడు చూస్ చేసుకొని కాలేజ్కి ఏ సబ్జెక్ట్ తీసుకురావాలి అనేది వాడే చెప్పగలిగితే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంటుందండి అసలు. దట్స్ ఆ ఊహ కూడా ఎంత ఇదిగా ఉంటుంది తెలుసా. స్టిల్ మనకి యుఎస్లో ఇక్కడంతా ఇలానే ఉంటుంది. వాళ్ళు దే ట్రైన్ టు బి అన్ ఎంటర్ప్రెన్యూర్స్. సో వాళ్ళు దాని మీదే చేసుకుంటారు. వాళ్ళకి కావాలి అనుకుంటే దాని మీదే ట్రైన్ అవుతారు. దే వోంట్ డూ ఇట్లా బీటెక్ చేస్తాను నాకు ఇంజనీరింగ్ చేస్తాను నో అండి. ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ జాబ్స్ అన్ని తీసేసుకుంటున్నారు కాబట్టి ట్రంప్ ఈస్ డూయింగ్ స్ట్రిక్ట్ యాక్షన్. ఎందుకు తీసుకుంటున్నారండి మన వాళ్ళ జాబ్? అక్కడ వాళ్ళు గొర్రెలు కాదు కాబట్టి మన వాళ్ళు వెళ్ళాలి కాబట్టి తీసుకుంటున్నారు అంతే. మనకి పే చేస్తుంది, నేను లైక్ నా క్లయింట్స్ చూసేది ఏమనుకుంటారో కానీ మనం పే చేస్తుంది పీనట్స్ అండి. ఒక్క ఇంజనీర్కి అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్కి 4 years ఫర్ ఎగ్జాంపుల్ 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాడికి నేనే పే చేస్తున్నా. అది దట్స్ పేరోల్. ఒక 1 lakh పే చేస్తున్నా అంటే నేను 3 lakhs earn చేస్తున్నాను వాళ్ళ మీద. నాకు ఇచ్చే క్లయింట్ 7 lakhs earn చేస్తుంది. ఆ క్లయింట్కి కస్టమర్ ఈ 1 hour అంటే ఈ 1 lakh వర్క్ 1 month వర్క్కి ఆ కస్టమర్ మా క్లయింట్కి ఇచ్చేది దగ్గర 23 lakhs అండి. ఎంత వేరియేషన్ ఉంది. అక్కడికి వెళ్ళి మనం వాళ్ళ జాబ్లో ఏం దబ్బేయట్లేదండి. వాళ్ళని ఫ్రీగా కూర్చోబెట్టి మనం కష్టపడుతున్నాం అంతే. మన దగ్గర ఎక్కువ ఎనర్జెటిక్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి చాకరీ చేయడానికి. దట్స్ ఇట్. సో ఏంటి ఇప్పుడు సిస్టమ్ని మార్చలేము, బట్ పేరెంట్స్కి మనం కన్విన్స్ చేయొచ్చు అండ్ స్టూడెంట్స్ మారచ్చు. మాకు ఏదంటే ఇష్టం, ఏది ప్యాషనేట్గా ఉంటే, ఏది అప్గ్రేడ్ చేసుకుంటే బెటర్ ఆలోచన ఎలా వస్తుంది? స్టూడెంట్స్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుందండి. కానీ అవ్వనివ్వట్లేదు. స్టూడెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. బికాజ్ మనం ఉన్నప్పుడు మీరు అన్నట్టు మనకు అంత అవేర్నెస్ లేదు. లైక్ మా పెద్దనాన్న కొడుకు బీటెక్ జాయిన్ అయ్యాడు అంటే ఓకే నేను బీటెక్ జాయిన్ అవ్వాలి, నా తర్వాత నా తమ్ముడు బీటెక్ జాయిన్ అవ్వాలి. మనం అదే లైన్లోనే వెళ్ళిపోయాం అనమాట. మనకి తెలీదు. ఇప్పుడు స్టూడెంట్స్లో చాలా అవేర్నెస్ వచ్చిందండి. ఓకే ఏంటి నెక్స్ట్ ఏం చేసి వాళ్ళ వెళ్తున్న బ్రాంచ్ నుంచి ఎక్కడ ఉంది ఏంటి మేము చేసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతామని స్టూడెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర అవ్వదండి. బికాజ్ వాళ్ళు ఇంకా అదే ఫేస్లోనే ఉన్నారు. లేదు మా కొడుకు యూఎస్ వెళ్తేనే బాగుంటుంది, లేకపోతే బీటెక్ చేస్తేనే బాగుంటుంది, లేకపోతే ఎంబీబీఎస్. ఈ 2 part డిగ్రీ చేశాడు అంటే ఓకే డబ్బులు లేని వాళ్ళు లేకపోతే టాలెంట్ లేని వాళ్ళే చేస్తారు అన్న రేంజ్కి వెళ్ళిపోయిందండి డిగ్రీ ఈజ్ ద బెస్ట్ కోర్స్. బీటెక్ కన్నా డిగ్రీలోనే వాళ్ళు చూస్ చేసుకునే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. బీబీఏ అని బిజినెస్, అసలు ఇంతమంది బిజినెస్ చేస్తున్నారు. బీబీఏ అనేది ఎంత ఎక్సలెంట్ కోర్స్ అండి, కానీ ఎవరికి తెలుసు బీబీఏ గురించి. అసలు చేసినా చాలా చీప్ గా చూస్తారు. బీబీఏనా ఎంత చీప్గా చూస్తున్నాను. డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్స్ అనే కోర్స్ ఈజ్ బీటెక్లో మనకు సిఎస్సి చేసినా కూడా అంత నాలెడ్జ్ రాదు. కరెక్ట్గా వాడు తీసుకొని చేసుకోగలిగితే. అంటే ఇది అతిశయోక్తి కదా, చాలా మంది ఐఐటి చేసిన స్టూడెంట్స్ మాంక్స్ లాగా మారిపోతున్నారు. వీ కెన్ సీ దట్. ఏంటి అంటే ఆ ప్రెషర్ తట్టుకోలేకనే, లేకపోతే ఎంత సంపాదించినా ఏం చేసినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ పీస్ అండ్ హ్యాపీనెస్ అని ఎన్విరాన్మెంట్ అండి. సో ఆ ఐఐటి స్టూడెంట్స్కి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ నుంచి వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈజ్ నెక్స్ట్ అన్నది మన నాన్ ఐఐటీస్కి వాళ్ళకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎన్విరాన్మెంట్. వాళ్ళకి మన నార్మల్ బీటెక్ కాలేజెస్లో ఫ్యాకల్టీ అంతా అదే కాలేజీలో చదివి ఆ కాలేజీలో ఏ జాబ్ రాక వాళ్ళు ఇచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారండి. ఎంటెక్ చేసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. మీరు టీచర్ అవ్వాలి అని చెప్పేసి ఎంతమంది అనుకుంటారండి? అవుట్ ఆఫ్ 100 నో 1 or 2% కూడా ఉంటారండి. అదేదో మనం చిన్నప్పుడు 5th classలోనే ఎప్పుడో ఒకసారి ఏమవ్వాలనుకుంటా టీచర్ అవ్వాలనుకుంటాను, ఆస్ట్రోనట్ అవ్వాలనుకుంటాను, ఆ ఫేస్లో తప్ప ఎవరు టీచర్ అవ్వాలి అని అనుకోవట్లేదు. కానీ ఈ ఐఐటీలో ఉన్న వాళ్ళు ప్యాషన్గా వెళ్ళిన వాళ్ళని. యాజ్ ఏ సెడ్ నేను క్రికెట్ నేర్పించలేను, అదే నా ఫ్రెండ్ నేర్పిస్తే వాడు క్రికెటరే అవుతాడు.
సో అట్లా ఐఐటీలో ఫ్యాకల్టీ ఏంటంటే వాళ్ళ ప్యాషన్తోనే వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేయాలి అనే దాంతో టీచర్ అవుతారు. నాన్ ఐఐటీస్లో అట్లా అవ్వరు. నాన్ ఐఐటీస్లో బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఎంటెక్ చేసి దాంట్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్పి ఎక్స్పీరియన్స్తో హెచ్ఓడి వేసి ఇంకా ఎక్స్పీరియన్స్తో ప్రిన్సిపల్ అవ్వడం. మీరు ఏ కాలేజ్లో చూసినా ఇదే క్రైటీరియా ఉంటుంది. ఓన్లీ ఐఐటీస్లోనే వాళ్ళు ప్యాషన్తోనే ఇది చెప్పాలనుకుంటారు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మన నార్మల్ బీటెక్ దాంట్లో టైమింగ్స్ ఉంటాయి. ఐఐటీస్లో టైమింగ్స్ ఉండవు. అర్ధరాత్రి మెసేజ్ పెడతాడు 2 o'clockకి ఫ్యాకల్టీ, రేపు మార్నింగ్ 3 o'clock మెసేజ్ క్లాస్ తీసుకుందాం అని. నైట్ 2 o'clock మెసేజ్, 3 o'clockకి క్లాస్, అంటే 1 hour. ఆ టైంలో లేచి వెళ్ళేవాళ్ళు అండి. నా ఫ్రెండ్స్ ఉన్నారు ఐఐటీ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు క్లాస్ ఎంటైర్ 1 month క్లాస్ లేని రోజులు ఉంటాయి. ఒకటే రోజు 24 hours క్లాస్ చెప్పిన రోజు ఉంటాయి. వాడికి అనిపించినప్పుడు చెప్తారండి. మనం ఏదైతే ఇప్పుడు ఇంజనీరింగ్ ఒక ఇంజనీర్ అయ్యేసి ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అయ్యేసి 10 years తర్వాత ఏదైతే తెలుసుకుంటామో అది బీటెక్లోనే తెలుసుకుంటాం. సో అందుకోసమనే వాళ్ళు లైఫ్లో ఎగ్జాస్ట్ అయిపోతారు. వాళ్ళు ఇంకా అచీవ్ చేసేది ఏం లేదు అని ఫిక్స్ అయిపోతారు. బికాజ్ వాళ్ళకి ప్యాకేజెస్ ఐఐటీస్లో వాడికి ఫ్రెషర్గా జాయిన్ అవ్వగానే 30 lakhs 40 lakhs ప్యాకేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రతి స్టూడెంట్ ఎవరైతే చదువుకుంటున్నారో అండ్ చదివిన వాళ్ళు ఉంటారో జాబ్ ఇవ్వడం నేర్చుకోవాలా, జాబ్ తెచ్చుకోవడం కంటే ఆ మైండ్ సెట్ ఉండాలా? జాబ్ ఇవ్వడమే నేర్చుకోవాలి. మన ఇండియాలో యాజ్ మనందరికి తెలిసినట్టు మన మీద లార్జెస్ట్ పాపులేషన్. జాబ్ ఇవ్వడమే నేర్చుకోవాలని. అప్పుడే మన ఇండియా మొత్తం మీద అవుతుంది. ఎవడో జాబ్ ఇస్తే మనం జాబ్ చేస్తున్నాం. మనకి మన దాంట్లో ఎవ్వరు ఎంటర్ప్రీనర్స్ లేదండి. మనకున్న పెద్ద పెద్ద కంపెనీస్లో సిఇఓస్ అన్నీ మన ఇండియన్స్ అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతుంది అన్ని కంట్రీస్లో. కానీ ఆ కంపెనీ ఎవరిదండి? మన ఇండియన్స్ కాదు. వై కాంట్ సుందర్ పిచై క్రియేట్ హిజ్ ఓన్ కంపెనీ అండ్ వై కాంట్ హీ మేక్ యాజ్ అనదర్ గుడ్? అవ్వట్లేదు. జాబ్ ఇవ్వడమే నేర్చుకోవాలి. నేర్పించట్లేదు. వాళ్ళని సిఇఓ పొజిషన్లో పెట్టి లాక్ వేస్తున్నారు. వాళ్ళకి కొత్త వాళ్ళ ఎంటిటీ పెట్టడానికి ఆప్షన్ ఇవ్వట్లేదు. వాళ్ళకి తెలుసు మన టాలెంట్ ఏంటి అని, కానీ మనకే తెలియదు. అది మన దౌర్భాగ్యం. అయితే అన్వెంటెక్ ఇన్నోవేషన్స్లో అసలు ఎలా స్టార్ట్ అయింది దట్ కంపెనీ? వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్? కేపీఆర్ తర్వాత ఎందుకు కేపీఆర్ అంత బాగా నడుస్తున్నప్పుడు ఈ ఇన్నోవేషన్స్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? కేపీఆర్ అన్నది మాకు ఇట్లా స్టాఫింగ్ ఆర్గనైజేషన్ అండి. దట్స్ అన్ ప్రౌడ్ థింగ్. బికాజ్ మాకు చాలా స్కిల్డ్ పీపుల్ కావాల్సి వస్తుంది. వి విల్ డూ వెరీ స్కిల్. కానీ కన్సల్టెన్సీ అన్నది నేను చెప్పినట్టు ఎంత చీప్గా చూస్తారంటే కన్సల్టెన్సీని అంత చీప్గా చూస్తారు. ఎందుకంటే మోసం చేస్తారను, లేకపోతే డబ్బులు తీసుకుని కన్సల్టెన్సీ అంటే కళ్ళు మూసుకొని మోసాలు చేస్తారు అనేది ఒకటి మైండ్కి వచ్చేస్తుంది. మా కాంటాక్ట్ కూడా వాళ్ళ ఫోన్లలో కన్సల్టెన్సీ అని ఉంటే నేను ప్రౌడ్గానే ఫీల్ అవుతాను కన్సల్టెన్సీ, బికాజ్ ఐ నో ది వాల్యూ ఆఫ్ దట్ కన్సల్టెన్సీ. కేపీఆర్ టెక్నో నుంచి అన్వెంటెక్ ఎందుకు వచ్చింది అంటే నాకు ఎవ్రీ డే కాల్స్ అండి. నేను కొన్ని టైమ్స్లో మా క్లయింట్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయలేక వాళ్ళ కాల్స్ ఎత్తలేదండి. అంటే వాళ్ళ పొజిషన్స్ ఫిల్ చేయట్లేదు. అంత టైంలో నేను ఇంకొక సైడ్లో చూస్తే నాకు జాబ్ లేదనో ఇంకోటనో వీళ్ళు ఇవి అడగడమే సరిపోతుంది. అరే వేర్ వీఆర్ మిస్సింగ్. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ వెళ్ళేసి నా కస్టమర్స్తోనే కూర్చున్నానండి. మీకు ఏం కావాలి, ఎందుకు మీకు రిసోర్స్ ఫిల్ అవ్వట్లేదు అంటే అప్పుడు మేము ఇంప్లిమెంట్ చేసిన థియరీ హైర్ ట్రైన్ రిప్లై. సో నేను హైర్ ట్రైన్ రిప్లై హెచ్డిడి మోడల్ అనేది నేను మా ప్రతి కస్టమర్కి ఇంట్రడ్యూస్ చేశాను. ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ విత్ దట్. హై ట్రైన్ డిప్లాయ్ అంటే ఎగ్జాక్ట్గా నీకేం కావాలి, నీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, అదే ప్రొఫైల్లో నేను ట్రైనింగ్ ఇస్తాను, దీంట్లో నుంచి నువ్వు హైర్ చేసుకో. దే ఆర్ వెరీ 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 హ్యాపీ. డెఫినెట్లీ. సో నేను అట్లా చాలా మందిని హైర్ చేశాను. ఇప్పుడు దాని నుండే పుట్టుకొచ్చిన ఐడియా అన్వెంటెక్ అండి. ఎందుకంటే బీటెక్ చదివింది ఒకటి, మనం చేస్తున్న వర్క్ వేరేది డెఫినెట్లీ ఉంటుంది. మీరు అన్నట్టు సివిల్ ఇంజనీర్, నౌ ఈస్ డూయింగ్ కోడింగ్. సో అలా ఒక ఐడియాతో పుట్టింది అన్వెంటెక్ ఇన్నోవేషన్స్. హౌ ఈజ్ ఇట్ రన్నింగ్? స్టార్టింగ్లో ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉంది? విల్ టాక్ స్టాట్స్. సో ఐ స్టార్టెడ్ మై ఆర్గనైజేషన్ విత్, మీరు ఎంతతో స్టార్ట్ చేసి అనుకుంటున్నారండి? ఒక 10-20 members. ఎంత మనీతో స్టార్ట్ చేసి ఉంటారు? మనీ మేబీ కన్సల్టెన్సీ కాబట్టి అరౌండ్ 30 to 40 lakhs. నో అండి, 70,000తో స్టార్ట్ చేశాను. 70,000తో? నా దగ్గర 70,000 కూడా లేకపోతే నా క్రెడిట్ కార్డ్ స్వైప్ చేశాను. అండ్ ద ఫస్ట్ ఎంప్లాయీ ఈజ్ మీ. నేనే ఎంప్లాయీ, నేనే సిఇఓ, నేనే సేల్స్,
నేనే కాల్స్ అన్నీ ఎవ్రీథింగ్ నేనే. ఇట్ స్టార్టెడ్ విత్ 1 ఎంప్లాయీ, దట్ ఈస్ మీ. Now we have around 180 employees and we placed more than 2000 students till now, and our target is placing, guiding the student 10,000 plus for the next financial year. And we are expanding entire India now. We have 4 branches. మనకి హైదరాబాద్లో, బెంగళూరు, పూణే ఉన్నాయి. అండ్ మేము ఎంటైర్ ఇండియా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపు ఇండియా మొత్తం కలిపి 30 బ్రాంచెస్ స్టార్ట్ చేస్తాం. ఎక్సలెంట్ అండ్ డెఫినెట్లీ యూ విల్ రీచ్ హైట్స్. ఎందుకంటే ఒక్క పర్సన్తో స్టార్ట్ అయ్యి అందులోనూ మీరే 70,000 స్టార్ట్ అయ్యి ఇప్పుడు 180 ఎంప్లాయీస్ అండ్ 2,000 ప్లస్ మెంబర్స్కి మీరు ప్లేస్మెంట్స్ ఇచ్చారు అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. సో మీలా ప్రతి ఒక్క స్టూడెంట్, అగైన్ ఐమ్ స్ట్రెస్సింగ్, యావరేజ్ స్టూడెంట్ జాబ్ ఫ్రస్ట్రేషన్ అంటే జాబ్ లేకుండా లేదు అన్న ఫ్రస్ట్రేషన్ ప్రతి స్టూడెంట్ ఇలా ఆలోచిస్తే దే కెన్ క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్. అసలు అన్ఎంప్లాయ్మెంట్ అనేది మన ఇండియాలో ఉండదు. అవునండి, ఉండద్దండి. లైక్ ఇదే మేజర్ పాయింట్ ఏంటంటే ఈ ఓయో అని ఒక అప్లికేషన్, ఇట్స్ సేమ్. అది కూడా ఏంటంటే వాడికి ఒక హోటల్ దొరకపోవడం అనే ఫ్రస్ట్రేషన్లో క్రియేట్ అయిన ఐడియా ఓయో. ఇప్పుడు ఎన్ని హోటల్స్, ఎంత ఎంప్లాయ్మెంట్, ఎన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. సో ఎవ్రీథింగ్ అండి, నువ్వు ఏం చేయాలి అనే క్లారిటీ నీకు ఉండాలి. జాబ్ చేయొద్దు అనేది నా పాయింట్ కాదు, బిజినెస్ చెయ్యి అనేది నా పాయింట్ కాదు. కాకపోతే నువ్వు ఏం చేయగలవు, నువ్వు ఏం చేయాలని పాయింట్, నీ క్లారిటీ ఏది ఉంటే అదే చేయాలి. అది చేస్తేనే నువ్వు చేయగలవు. మేము మా అన్వెంటెక్ మొత్తంలో మేము ఏ సర్టిఫికేట్ కోసం మేము వెంటపడమండి, ఏ డిగ్రీ కోసం మేము వెంటపడం. మేము స్టూడెంట్స్కి క్రియేట్ చేపిస్తున్నది క్లారిటీ, వాళ్ళకి మేము టీచ్ చేస్తుంది క్లారిటీ, వాళ్ళకి మేము ఇస్తుంది క్లారిటీ. సో కన్ఫ్యూజన్స్లో ఉన్న స్టూడెంట్కి ఒక బెటర్ క్లారిఫికేషన్ ఇచ్చి యు ఆర్ గివింగ్ దెమ్ అ జాబ్ ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్లీ. సో ఆ స్టూడెంట్కి ఏం ఉండాలి, వాట్ ఆర్ ద ఎలిజిబుల్ రిక్వైర్మెంట్స్? మీరు ఎవరిని పడితే వాళ్ళని తీసుకోరుగా మళ్ళీ. సో వాళ్ళకి నేర్చుకోవాలని జీల్ ఉండాలండి, అంతే. అదొక్కటి మా క్వాలిటీ. వాళ్ళకి నేర్చుకోవాలి అనే జీల్ ఉండాలి. అదొక్క పాయింట్తోనే వాళ్ళ లైఫ్కి క్లారిటీ మేము చూస్తాం. పాస్ పర్సెంటేజ్ కాదు, నథింగ్. మేము ఏమీ చూడట్లేదు, ఏమీ చూడట్లేదు. నా దగ్గరికి ఐఎమ్ టెలింగ్ యూ స్ట్రైట్లీ, నా దగ్గరకు వచ్చేటప్పుడు రెజ్యూమేలో ఎడ్యుకేషన్ అనే పార్ట్ తీసేసుకొని వచ్చినా కానీ పర్లేదు. వా, సో వెరీ గుడ్ ఆపర్చునిటీ. నిజంగానే చాలామందికి జీల్ ఉందండి, కానీ సోర్స్ తెలీదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేది తెలీదు. బట్ యూ కెన్ బి అ బెస్ట్ సోర్స్ ఫర్ దెమ్ అనుకుంటున్నా. డెఫినెట్లీ హ్యాపీ ఫర్ దట్ టు. అండ్ ఒక మంచి పాడ్కాస్ట్ చేశానన్న ఫీల్ ఐ హ్యావ్ నౌ. అండ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం స్టూడెంట్స్కి. హోప్ స్టూడెంట్స్ విల్ అప్రోచ్ యూ అండ్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ గారు, అండ్ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అన్వెంటెక్ ఇన్నోవేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ లాస్య గారు.